హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన మీ అందరికీ తెలిసిందే. ఈరోజు సాయంత్రానికి ఆయన తిరుమలకు వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే ఈ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో అది కొద్దిగా సంచలనమైనటువంటి ట్వీట్ అనే చెప్పాలి. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే సింపుల్గా చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దాడికి కుట్ర జరుగుతుంది అనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం. ఏదైతే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే క్రమంలో ఆయనపై దాడికి కుట్ర జరుగుతుంది అనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం. కొంతమంది పేర్లు కూడా ఆ ట్వీట్లో పేర్కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే బీజేపీకి చెందినటువంటి భానుప్రకాష్ రెడ్డి, అలాగే జనసేనకు చెందినటువంటి కిరణ్ రాయల్, కొంతమంది టీడీపీ నేతలు అంటూ ట్వీట్ చేసింది. కొంతమంది గూండాలకు డబ్బులు ఇచ్చి జగన్ గారిపై దాడికి పురుగొల్పుతున్నట్లుగా సమాచారం అంటూ ట్వీట్ చేసింది. అలాగే జగన్ గారి కాన్వాయ్పై కోడిగుడ్లు విసరడానికి కూడా మనుషుల్ని రెడీ చేశారు అంటూ కూడా ఆ ట్వీట్లో పేర్కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి నిజంగా వీళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనే విషయం అయితే మనకు తెలియదు. వీళ్ళైతే ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి తిరుమల తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అయితే అమల్లో ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డు వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళడం వల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయని పోలీసులు యాక్ట్ 30 అమల్లోకి తెచ్చారు. ఎందుకంటే ఏదైతే తిరుమల లడ్డు వివాదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి కొంతమంది హిందువులు నమ్ముతూ ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా నిరసనలు తెలియజేసే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఈ యాక్ట్ 30 అయితే పోలీసులు పెట్టడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నోటీసులు ఇచ్చారు, ఎవరు బయటికి రావద్దు అని చెప్పి. ఎందుకంటే వీళ్ళందరూ బయటకు వచ్చి ఎవరైనా హిందువులు నిరసన తెలియజేసినప్పుడు అక్కడ గందరగోళం జరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి పోలీసులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నోటీసులు ఇచ్చి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. సో అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరుగుతుందా లేదా అనే విషయం అయితే ఎవరికీ తెలీదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయితే పెట్టింది, కానీ మరి అది రాజకీయ కోణంలో పెట్టిందా లేకపోతే నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనేది వాళ్ళకే తెలియాలి. సో ఎందుకంటే తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన కాడి నుంచి కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పోలీస్ బందోబస్తులో వెళ్ళి పోలీస్ బందోబస్తులో వస్తారు. అటువంటి దాడి జరగడానికైతే అవకాశం ఉండదు. ఎవరైనా నిరసన తెలియజేయచ్చు. అటువంటి నిరసన తెలియజేసినప్పుడు పోలీసులు అక్కడే ఉంటారు కాబట్టి కొంత వాళ్ళని చెల్లాచెదురు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ట్వీట్ ఎంతవరకు నిజము అనేది మనకైతే తెలీదు. సో ఏదైనా ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. ఎవరు చెప్పినా కూడా అనుమానాలే. సో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్.